ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం 1 పేతురు 5వ అధ్యాయం 7వ వచనం. మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి, అందువల్ల దేవుడి బలమైన చేతి కింద వినయంతో ఉండండి. సరైన సమయం రాగానే ఆయన మిమ్మల్ని పైకి తెస్తాడు. ఆయన మీ గురించి చింతిస్తాడు కనుక మీ చింతల్ని ఆయనపై వదిలేయండి. మీ ఆలోచనల్ని అదుపులో పెట్టుకొని మెలకువతో ఉండండి. మీ శత్రువు అయినటువంటి సాతాను సింహముల గర్జిస్తూ మిమ్మల్ని మృంగివేయాలని మీ చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. ఈ ప్రపంచంలో ఉన్న మీ సోదరులు ఇలాంటి కష్టాలే అనుభవిస్తున్నారని మీకు తెలుసు కనుక దృఢ విశ్వాసంతో ఉండి ఆ సైతానుకు ఎదురు తిరగండి. దయామయుడైన దేవుడు మీరు క్రీస్తులో శాశ్వతమైన తన మహిమను పంచుకోవాలని మిమ్మల్ని పిలిచాడు. మీరు కొన్ని కష్టాలను అనుభవించాక ఆయన స్వయంగా మీకు శక్తిని, దృఢత్వాన్ని ఇచ్చి గట్టి పునాది వేసి మీలో పరిపూర్ణత కలిగిస్తాడు. ఆయన యొక్క అధికారం చిరకాలం ఉండునుగాక. ఆమేన్. నా సోదరునిగా భావించే విశ్వసనీయుడైన సిల్వాను సహాయంతో మీకు ఈ లేఖను పంపిస్తున్నాను. మిమ్మల్ని ప్రోత్సాహపరచాలని, ఇది దేవుని నిజమైన అనుగ్రహమని సాక్ష్యం చెప్పాలని ఉద్దేశించి ఈ లేఖను రాస్తున్నాను. ఆ అనుగ్రహాన్ని వదులుకోకండి. మీతో సహా ఎన్నుకోబడి బబులోనులో ఉన్న అమోయు, నా కుమారుడితో సమానమైన మార్కు మీకు తమ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రేమలో ఒకరినొకరు హృదయాలకు హత్తుకొని శుభాకాంక్షలు తెలుపుకోండి. క్రీస్తులో ఉన్న మీ అందరికీ శాంతి కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.